అదే ఆదికాండము 40 అధ్యాయం 8 వచనం చదవండి. ఆ, అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని అధీనమే. యోసేపు దేవుని గురించి పలుకుతున్న మాటలు, తన జీవితంలో పలికిన మాటలు ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. యోసేపుకు దేవుని గురించి కలిగిన అవగాహన మనం ధ్యానిస్తున్నాం. యోసేపు అంటున్నాడు, భావములు చెప్పుట దేవుని అధీనమే. అంటే దేవుడు ఏదైనా చెప్పగలడు అని యోసేపు తన జీవితంలో కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు, తన జీవితం ద్వారా చూపిస్తున్నాడు అన్నమాట. ఏం మాట అంటున్నాడు దేవుడి గురించి అంటే, దేవుడు ఏదైనా చేయగలడు అంటున్నాడు. మళ్ళా 41 అధ్యాయము 16 వచనం చదవండి. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని చెప్పాను. చూసారా, యోసేపు దేవుడి గురించి ఏం మాటలు మాట్లాడుతున్నాడంటే, జనాల ఎదుట, రాజుల ఎదుట, జనాల ఎదుట, బంధువుల ఎదుట యోసేపు దేవుడి గురించి పలుకుతున్న మాట ఏంటంటే, అయ్యా అది నా వలన కాదు. రాజు అంటాడు, కలభావం చెప్పంటే అది నా వలన కాదు, కేవలము దేవుడే చెప్పగలడు ఆ కలల భావము అని చెప్పి యోసేపు చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేస్తే మనం ఏమనుకుంటాం అంటే, ఇది నేనే చేసేయగలను, ఇదే నా వలన అవుతుంది, నేను ఒక గొప్పవాడిని, నేను ఒక శక్తివంతుడిని, నేను ఒక జ్ఞానం కలిగిన వాడిని అనుకొని మనము మన జీవితంలో జీవిస్తుంటాం. కానీ యోసేపు గారు ఏమంటున్నారంటే, దేవుడి వలననే కలుగుతుంది. నేను అన్నం తినాలన్నా, నేను నడవాలన్నా, నాకు పని కావాలన్నా, నాకు ధనం కావాలన్నా, నాకు ఏది కావాలన్నా అది దేవుడే ఇస్తాడు, దేవుడి వలనే అవుతుంది. చూసారా ఎలాంటి మాటలు పలుకుతున్నాడు యోసేపు గారు. కానీ మనం మన జీవితంలో దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోయి దెబ్బతిని తర్వాత వెనక్కి వచ్చి దేవుణ్ణి అడుగుతుంటాం. యోసేపు జీవితంలో అలాగా లేదు. దేవుడి వల్లనే అవుతుంది అనుకొని జీవిస్తున్నాడు.